ఎస్ఆర్ యూనివర్సిటీలో ప్రమాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రెండో అంతస్తులో స్లాబ్ వేస్తుండగా బిల్డింగ్ కూలిపోయింది. ప్రమాద సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ విషయం బయటకు తెలియకుండా వర్సిటీ యాజమాన్యం బిల్డింగ్ శిథిలాలకు తొలగించే పనిలో పడింది. హనుమకొండ ఎస్ఆర్ యూనివర్సిటీలో ప్రమాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రెండో అంతస్తులో స్లాబ్ వేస్తుండగా బిల్డింగ్ కూలిపోయింది. ప్రమాద సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పినట్లయింది. అయితే ఈ విషయం బయటకు తెలియకుండా వర్సిటీ యాజమాన్యం బిల్డింగ్ శిథిలాలు తొలగించే పనిలో పడింది. హన్మకొండ ఎస్ఆర్ యూనివర్సిటీలో ప్రమాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరైనా ఉన్నారా? ఏ విధంగా ప్రమాదం జరిగింది? ప్రస్తుతం హన్మకొండ జిల్లాలోని అనంతసాగర్ వద్ద ఉన్న ఎస్ఆర్ యూనివర్సిటీలో విద్యార్థుల కోసం అదనంగా భవనాల నిర్మాణం జరుగుతుంది. అయితే గ్రౌండ్ లో ఉన్నటువంటి మూడంతస్తుల ఫ్లోర్ నిర్మాణం జరుగుతుండగా మరికొద్ది రోజుల్లోనే రెండో ఫ్లోర్ కు స్లాబ్ వేసేందుకు కూడా ఏర్పాటు చేశారు. అయితే నిన్న సాయంత్రం వేళ ఒక్కసారిగా భవనం ఉన్నట్టుండి కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సమాచారం కూడా బయట పొక్కకుండా యూనివర్సిటీ యాజమాన్యం భూగన శిథిలాలన్నీ కూడా తొలగించడం ప్రారంభించింది. ఇక నిన్న సాయంత్రం 6 నుంచి 7 గంటల ప్రాంతాన ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఆ సమయంలో విద్యార్థులంతా కూడా హాస్టల్లోకి వెళ్ళిపోవడం, డే స్కాలర్ ఉన్న విద్యార్థులు కూడా బయటికి వెళ్ళిపోవడంతో ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఒకవేళ ఈ ఘటన అకాడమిక్ క్లాసెస్ టైంలో జరిగి ఉండడంతో విద్యార్థులు ఆ భవంతి కింద కూర్చొని ముచ్చటించుకునేవారు. సో ఆ ప్రమాదం కనుక ఆ సమయంలో జరిగి ఉంటే 10ల సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే ఘటన కూడా ఉండదు. సో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నా కానీ ఎంతో ఆసక్తితో కట్టాల్సినటువంటి విద్యార్థులకు సంబంధించిన భవనం ఈ విధంగా కూలిపోవడం వెనుక కారణం ఏందనేది కూడా ప్రస్తుతం యాజమాన్యము విచారిస్తుంది. దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా చేయకపోవడంతో ఈ ఘటన బయటకు రావద్దు, వస్తే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దీనిపై సంబంధించిన అంశంపై కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంటే కూడా కొంత రహస్యంగానైతే ఈ యొక్క చిత్రాలను తొలగిస్తూ భవనానికి సంబంధించిన ప్రమాదం ఏం జరగదంటూ కూడా బోకాయిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు కూడా ఆ వీడియోని తీసి బయటకు ఇవ్వడంతోనే దీనికి సంబంధించిన అసలు విషయాలు ఏందని కూడా బయటకు వచ్చింది. సో మొత్తంగా దీనిపై ప్రస్తుతం పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.